ఓకే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆన్సర్ కీ వచ్చేసింది. సో ఈ వీడియోలో మనం ఏ షిఫ్ట్ ఈజీ, ఏ షిఫ్ట్ హార్డ్, ఇంకా నార్మలైజేషన్లో ఎవరికి మార్క్స్ యాడ్ అవుద్ది, ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ అవుద్ది, తక్కువ ఏ షిఫ్ట్ వాళ్ళకి అవుద్ది, ఏ షిఫ్ట్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది. ఓకే, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ 100% యాక్యురేట్ డాటా అన్నట్టు, ర్యాంక్ మిత్ర డాటా తీసుకొని మనం షిఫ్ట్ అనాలిసిస్, షిఫ్ట్ యావరేజ్, హార్డ్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫేక్ డాటా కాదు, 100% రియల్ డాటా ర్యాంక్ మిత్ర ఆఫీషియల్ సైట్ నుంచి తీసుకున్నాం. ఓకే, టెలిగ్రామ్లో కూడా పెట్టిన ఈ డాటా. సో మీరు టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ అవ్వలేరో టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, కమెంట్ బాక్స్లో లింక్ పెడతాం. ఓకే, సో మనకు 19th డిసెంబర్ షిఫ్ట్ 1లో ఎగ్జామ్ ఎవరైతే రాసిండ్రో ఆర్ఆర్బీ గ్రూప్ డి, సో అది మనకు ఇప్పుడు వరకు డాటా ప్రకారం ఇది హార్డెస్ట్ షిఫ్ట్ అండి. ఓకే, సో హార్డెస్ట్ షిఫ్ట్ ఏది అంటే ఇప్పుడు వరకు 19th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ అండి. ఎందుకంటే యావరేజ్ మార్క్స్ ఓన్లీ 42 వచ్చినాయి. షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ తీస్తే ఓన్లీ 42 యావరేజ్ వచ్చినాయి కాబట్టి ఇది హార్డెస్ట్ షిఫ్ట్. మీకు నార్మలైజేషన్లో ఎంత ఇంక్రీజ్ అవుతాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో టోటల్ ఎగ్జామ్ మనకు 101 షిఫ్ట్లలో జరిగింది. సో మీరు లాస్ట్ షిఫ్ట్ చూడొచ్చు, 101 షిఫ్ట్ చూడొచ్చు. సో ఇది 9th మార్నింగ్ షిఫ్ట్ అండి. మార్నింగ్ షిఫ్ట్ మనకు 14th డిసెంబర్ షిఫ్ట్ 1. ఇది ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్లో, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఇది ఈజియెస్ట్ షిఫ్ట్ అండి. ఎందుకంటే దీంట్లో యావరేజ్ మార్క్స్ 54.37 యావరేజ్ వస్తుంది. ఎందుకంటే యావరేజ్ ఎక్కువ వస్తుందండి. యావరేజ్ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఇది ఈజియెస్ట్ షిఫ్ట్ అన్నట్టు, యావరేజ్ మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే అది హార్డ్ షిఫ్ట్ అన్నట్టు. ఓకే, సో 14th డిసెంబర్ షిఫ్ట్ 1 ఇప్పుడు వరకు జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఇది ఈజియెస్ట్ షిఫ్ట్ అండి. ఓకే, సో ఇప్పుడు మార్క్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి, ఎన్ని డిక్రీజ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ హార్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయంటే, సో వీళ్ళకు మ్యాక్సిమం వీళ్ళకు మ్యాక్సిమం 10 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉందండి. ఓకే, సో 19th డిసెంబర్ షిఫ్ట్ 1 వాళ్ళకు 10 మార్క్స్ 100% ఇంక్రీజ్ అవుతుంది నార్మలైజేషన్లో. ఓకే, నెక్స్ట్ 27th నవంబర్ వాళ్ళకు షిఫ్ట్ 2 వాళ్ళకు కూడా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ 4th షిఫ్ట్ 3 కావచ్చు. నెక్స్ట్ మనకు 8th డిసెంబర్ షిఫ్ట్ 3 కావచ్చు. నెక్స్ట్ ఇంకా మనకు 14th డిసెంబర్ షిఫ్ట్ 2 కావచ్చు. నెక్స్ట్ మనకు 10th డిసెంబర్ షిఫ్ట్ 3 కావచ్చు. సో వీళ్ళకు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉందంటే వీళ్ళకు 8 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అవ్వడానికి 100% ఇంక్రీజ్ అవుతాయండి మీకు. ఓకే, 8 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ షిఫ్ట్ వాళ్ళకు. ఓకే, నెక్స్ట్ మనకు 27th నవంబర్ షిఫ్ట్ 1 కావచ్చు. ఈ నుంచి మనకు లాస్ట్ 27th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్. ఓకే, సో వీళ్ళందరికీ 46-47 మార్క్స్ యావరేజ్ ఎవరైతే షిఫ్ట్లో వస్తున్నాయో సో వాళ్ళందరికీ మనకు 4 to 5 మార్క్స్ నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, 5 to 6 అండి. ఓకే, సో 5 to 6 మార్క్స్ 100% మీకు నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అవుతాయి ఈ షిఫ్ట్ వాళ్ళకు. ఓకే, నెక్స్ట్ ఇంకా 48 యావరేజ్ ఎవరి షిఫ్ట్లో అయితే 48 మార్క్స్ యావరేజ్ వస్తున్నాయో సో వాళ్ళకు మనకు 4 మార్క్స్ వరకు నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అవ్వడానికి 100% ఆస్కారం ఉంది. ఓకే, సో దీనికన్నా ఎక్కువనే అవ్వచ్చు ఇంక్రీజ్, కానీ దీనికన్నా తక్కువ అయితే ఇంక్రీజ్ అవ్వదు. 100% దీనికన్నా ఎక్కువనే ఇంక్రీజ్ అవుతుంది మీకు. ఓకే, సో ఎవరి షిఫ్ట్లో 49 మార్క్స్ యావరేజ్ వస్తున్నాయో సో మీరు చూసుకోండి, మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిండ్రు స్క్రీన్ని పాజ్ చేసి చూసుకోండి, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిండ్రు. సో మీ షిఫ్ట్ ఏది, 49 మార్క్స్ మీ షిఫ్ట్లో యావరేజ్ వస్తుంది అనుకోండి, సో మీకు 3 మార్క్స్ వరకు నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ 50 మార్క్స్ యావరేజ్ ఎవరికైతే వస్తున్నాయో సో వాళ్ళకు 2 మార్క్స్ నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇంకా 51 మార్క్స్ ఎవరి షిఫ్ట్లో అయితే 51 మార్క్స్ వస్తున్నాయో సో మీకు 1 మార్క్ నార్మలైజేషన్లో యాడ్ అవ్వచ్చండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 50 to 53 మార్క్స్ ఎవరికైతే వస్తున్నాయో సో మ్యాక్సిమం అయితే మీకైతే నో నార్మలైజేషన్ మార్క్స్ అండి. మీకు నార్మలైజేషన్లో 52 మార్క్స్ ఎవరి షిఫ్ట్లో అయితే 52 మార్క్స్ కావచ్చు, 53 మార్క్స్ కావచ్చు యావరేజ్ వస్తున్నాయో మీ షిఫ్ట్లో సో మీకు నార్మలైజేషన్లో 1 మార్క్స్ కూడా యాడ్ అవ్వదండి. సో 54 మార్క్స్ వచ్చిన వాళ్ళకు 1 to 2 మార్క్స్ నెగిటివ్ అవ్వచ్చు. ఓకే, సో నెగిటివ్ అవ్వచ్చు. ఈజియెస్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు 1 to 2 మార్క్స్ నెగిటివ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్ కూడా తెద్దామండి. సో కట్ ఆఫ్ చాలా మంది రిక్వెస్ట్ చేసిన కట్ ఆఫ్ వీడియోస్ తీయండి అని. సో మనం కట్ ఆఫ్ ఎట్లా అంటే ఇప్పుడు సో ఆన్సర్కి వచ్చింది కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలం.
ర్యాంక్ మిత్ర డాటాని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ ఇప్పుడు కరెక్ట్ యాక్యురేట్ కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో జోన్ వైజ్గా కట్ ఆఫ్ తెస్తామండి. సో మనకు మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్ కావచ్చు, ఇంకా మనకు చెన్నై జోన్ కావచ్చు. సో ఈ సికింద్రాబాద్ జోన్, చెన్నై జోన్ కట్ ఆఫ్ 100% యాక్యురేట్ 1-2 మార్క్స్ అటు ఇటు అవుతాయి కానీ మనం చెప్పిన కట్ ఆఫే ఉంటుంది. ఎందుకంటే ర్యాంక్ మిత్ర డాటాలో ఇప్పుడు ఆన్సర్కి వచ్చేసింది కదా, చాలామంది చెక్ చేస్తున్నారు వాళ్ళ ఆన్సర్కి, చాలామంది వాళ్ళ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చెక్ చేస్తున్నారు. సో అందరూ చెక్ చేసిన తర్వాత ఎక్కువ డాటా గ్యాదర్ అవుతుంది. ఓకే, సో 1-2 డేస్లో తెద్దాం, ఎందుకంటే చాలామంది చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత చాలా డాటా గ్యాదర్ అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ డాటా బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ కూడా తెద్దాం కేటగిరీ వైజ్గా. సికింద్రాబాద్, చెన్నై జోన్, ఇంకా మీరు ఏ జోన్లో అప్లై చేసిండ్రో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇంకా మీరు వేరే జోన్లో, ముంబై జోన్లో కావచ్చు, బిలాస్పూర్ జోన్లో కూడా అప్లై చేసి ఉంటారు మన తెలుగు వాళ్ళు. సో వేరే జోన్ వాళ్ళు కూడా మీరు ఇప్పుడు సపోజ్ చాలా మంది ముంబై జోన్ రిక్వెస్ట్ చేస్తే ముంబై జోన్ది కూడా కట్ ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు వరకు అయితే సికింద్రాబాద్, చెన్నై జోన్ది కట్ ఆఫ్ చేయబోతున్నాం. సో ఇంకా మీ జోన్ ఏదో కమెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది, మీ కేటగిరీ ఏది అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.